NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రధానంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎక్కువగా మరి ఇసుక మాఫియాతో పాటు అక్రమంగా చెరువులో నుండి మట్టిని తరలిస్తున్నటువంటి ఒక సందర్భంలో మరి గతంలో నిన్నెల మండల కేంద్రం ఆవడం నుండి కూడా ప్రధానంగా ఎలాంటి అనుమతులు లేకుండా మరి ఆవడం మరి చెరువు నుండి కూడా అక్రమంగా మరొక కాంట్రాక్టర్ మందమరికి మట్టిని తరలిస్తున్నటువంటి సందర్భంలో కూడా అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మరి మట్టిని తీసుకెళ్తున్నారనేటువంటి ఒక ఉద్దేశం పూర్వకం కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల చేతులు తడిపి మరి అధికారుల కళ్ళు కప్పి కాదు, అధికారులతోటి మరి కుమ్మక్కయ్యే మరి మట్టిని మరి రవాణా చేసినటువంటి ఒక సందర్భంలో వార్తైతే అనేకంగా మనం చూస్తాం. ఈ రోజు అదే విధంగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని మరి జైపూర్ ప్రాంతంలో కూడా అక్రమంగా మట్టిని మరి మంచిర్యాల జిల్లా కేంద్రంగా అటు గుడిపేట వైపుకు మట్టిని తరలిస్తున్న సందర్భంగా మరి మనకైతే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో భాగంగానే మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన నాయకులతోని మరి ఈ ఇష్యూ మీద మరి మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా అయితే ఎక్కువగా ఇసుక మాఫియా చేస్తూ బెల్లంపల్లి ఇటు చెన్నూరు కావచ్చు, కర్జీ ఇసుక రీచ్ నుండి కావచ్చు, ఒకవైపు చెన్నూరు నుంచి మరి చాలా గుడిపేట నుంచి కూడా ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఒకసారి అక్కడ జరిగేటువంటి ఇష్యూ ఏంటిదో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్, నమస్తే అండి. నేను NK24 టీవీ స్టూడియో నుండి మాట్లాడుతున్నా. లైవ్ లో ఉన్నాం మనం ప్రజెంట్ గా. ప్రధానంగా అక్కడ మన చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మరి ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకుల అండదండలతోటి ఇటు అధికారుల మరితో కుమ్మక్కై అక్కడ చాలా మంది కూడా ఇసుక కావచ్చు అక్కడ అక్రమంగా మరి మట్టి రవాణా చేసినటువంటి సమాచారం మనకుంది. అక్కడ ఏం జరుగుతుంది అసలు విషయం? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం గ్రామం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర చెరువులో రైతులకు ఉపయోగపడడానికి మరి అదే విధంగా చెరువు పూడిక తీయడానికి కోసము ఒక కాంట్రాక్టర్ కి ఈ పని ఏంటిది అప్పచెప్పారు. అయితే ఆ చెరువులో తీసినటువంటి ఆ పూడిక మట్టిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల యొక్క పొలాలకు మరియు అదే విధంగా స్థానిక ప్రజల అవసరాల కోసం ఒకవేళ ప్రజలు రైతులు ఎవరు కనుక వినియోగించుకోకపోతే ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఆ యొక్క తీసినటువంటి ఆ చెరువు పూడిక తీత మట్టిని ఆ ప్రభుత్వ ల్యాండ్ లో డంప్ చేయాలి. అవును, ఇది ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు. మరియు 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆ మట్టిని తరలించాలి చేయాలి. కానీ ఈ సదరు కాంట్రాక్టర్ ఆ పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మట్టిని మంచిర్యాల, గోదావరి కానీ మరియు నస్పూరు చెందినటువంటి ఆ ఇటుక బట్టీలకు మరి కొన్ని వెంచర్లకు ప్రైవేట్ వ్యక్తులకు ఆ మట్టిని నిత్యం గత 5 రోజుల నుంచి ఈ మట్టిని అనేది అమ్ముకోవడం జరుగుతుంది. దీనిపైన ఉన్నతాధికారులకు కానీ ఇలాంటి ఏమైనా సమాచారం ఉందా వాళ్ళకి? ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారి వారికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. వారిలో ఎలాంటి స్పందన ఉంది? మరి అధికారుల నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అనేది లేదు. అయితే వాళ్ళు ఏముంటుందంటే రైతులు ఎవరు కూడా మట్టిని తీసుకోవడం లేదు. అందుకనే ఆ కాంట్రాక్టరు ఆ మట్టిని మంచి వాళ్ళకి తీసుకెళ్తుండు, దాని వల్ల ఇబ్బంది ఏముంది అని చెప్పేసి అని మాట్లాడతారు. కానీ అదే రైతులు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ మట్టి కావాలని అడిగితే ఆ కార్యాలయం వెళ్ళినా వీళ్ళు దొరకరు. మరియు ఫోన్ చేసి మాకు మట్టి కావాలి అని అడిగినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. సరే అక్రమం ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి అని అధికారులకు ఫోన్ చేసినా గానీ వాళ్ళు కనీసం స్పందించిన భావన పోలేదు. సో అక్కడ ఎవరి అండదండలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎమ్మెల్యేనా లేకపోతే అక్కడ లోకల్ రాజకీయ నాయకుల అండదండలతోటి కాంటాక్ట్ అధికారుల? ఎమ్మెల్యే గారి అనుచరులు కాదు, ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం కూడా ఏం లేదు. వారికి కూడా ఇక్కడ అక్రమ మట్టి దందా నడుస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా మాట్లాడి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పై చర్యల కోసం ఖచ్చితంగా మేము ఆదేశాలు జారీ చేస్తాము, అక్రమం జరగకుండా చూస్తామని ఆయన కూడా మాట్లాడారు. అక్కడ మరి రైతులు గానీ అక్కడ స్థానికంగా వారు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదా? మరి అక్కడ నిన్న అడ్డుకున్నారు, మేము కూడా ఉన్నాము రైతులతోటి.
అక్కడ అడ్డుకుంటే ఏం జరుగుతుంది అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి ఆ రైతులను భయపెట్టి అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి పోలీస్ వారు ఏమంటున్నారు అక్కడ, అంటే ఏంటిది వాళ్ళ ఒపీనియన్ ఏంటిది? పోలీసు వారు ఏమంటున్నారంటే ప్రభుత్వం టెండర్ ప్రకారం ఆ వ్యక్తి పని చేసుకుంటుండు, మీరు ఫర్దర్ గా మీకు మట్టి కావాలన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా అక్రమాలకు పాల్పడితే మీరు ఏడీ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఇరిగేషన్ అధికారికి కానీ మీరు సంప్రదించాలి, కానీ మీరు ఇక్కడ నడిచేటువంటి పనిని ఆపద్దు అని చెప్పేసి అని పోలీసు వారు. మరి ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఏమంటుంది దీనిపైన? జిల్లా యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి ఒకవైపు జిల్లా యంత్రాంగం స్పందించట్లేదు, కలెక్టర్ స్పందించినప్పుడు మరి ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి మరి పోలీసులు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మనం చెప్పినాం, చెప్తే సార్ కూడా ఏమంటారు అంటే రైతులకు అవసరం లేదు కదా మట్టి, రైతులు ఎవరు వస్తలేరు కదా అన్నట్టు సార్ మాట్లాడారు. రైతులకు అవసరం లేనప్పుడు అది ఏదైనా ప్రభుత్వం సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం వాడాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు వాడుకోవడం ఏంటి? మరి ఆ విషయాన్ని మనం ప్రశ్న రూపంలో మనం ఇస్తే మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ. సో దీనిపైన ఫర్దర్ గా ఎలాంటి మూవ్మెంట్ ఉండబోతుంది మా చెన్నూరులో కావచ్చు, జైపూర్ ఆ ఏరియాలో? ప్రభుత్వం అధికారులే దీని మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళే యాక్షన్ తీసుకోకుండా ఆ యొక్క కాంట్రాక్టర్ కు మద్దతుగా ఆ ఉన్నతాధికారులు మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజలు ఇక్కడ జరిగే అన్యాయం పై ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంది? వాళ్ళు దిక్కుదోచని పరిస్థితులు ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నారు. మరి దీనిపైన ప్రధాన మీడియా కావచ్చు, ఇటు సాధారణ మీడియా దీని వ్యవస్థ ఎలా ఉంది? మీడియా మిత్రులు అయితే ఇప్పటి వరకు పెద్ద ఏం స్పందించలేదు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా. మరి ఇప్పుడు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, జిల్లా అధికారులు కూడా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును కాజేస్తా ఉంటే కూడా ఒక జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ శాఖ సంబంధించిన వారు కూడా మరి ఒకవైపు కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తూ మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ యాజమాన్యం కూడా మరి అక్రమంగా రైతులను బెదిరించేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఇంత జరిగినా కూడా జిల్లా కేంద్రంలో ప్రధానంగా మరి ఒక్క వార్తా పత్రికల్లో కావచ్చు, ఒక్క ఛానల్లో కూడా రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నటువంటి మరిన్ని ఆలోచనలు మన మెదడులో వస్తా ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వనరులని కాపాడాల్సినటువంటి బాధ్యత గల ఆఫీసర్స్ ఒకవైపు ప్రైవేటు కాంట్రాక్టులకు మరి వాళ్ళ చేతిలో వచ్చేటువంటి చేతులు తడుపుతూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కమిషన్ల కొరకు ఆశిస్తూ ఒకవైపు చెరువులో ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలిస్తూ మరి వారిని హెచ్చరించాల్సింది పోయి వారికి మద్దతుగా నిలవడం అనేది ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇది ఒక రాజకీయ కుట్రనా లేదా దీనిపైన మరి మంత్రుల ఎమ్మెల్యేల మరి మద్దతు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే మంచిర్యాల జిల్లాలో అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతా ఉన్నారు. అదే ఒక రైతు, సామాన్యమైనటువంటి రైతు ఏదైనా పొరపాటున ఒక చిన్న మరి తన సంబంధించినటువంటి ప్రైవేటు భూమిలోనే పనులు చేసుకునేది ఉంటే చాలా మంది దానిపైన కంప్లైంట్స్ చేసి ఒకవైపు జేసీపీల మీద దాడులు చేపించి రైతులను పనులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పగడ్బందీగా మరి ఒక 5 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఆ మట్టిని తరలించద్దు అని చెప్పేసి రూల్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శాఖ అధికారులు స్పందించడం లేదు. స్వయంగా ఒక మరి జిల్లాకు సంబంధించిన ఫస్ట్ మెజిస్ట్రేట్ ఒక జిల్లా కలెక్టరే మరి దీనిపైన స్పందించడం వెనుక మరి దీనిపైన ఎంత పెద్ద మరి కమిషన్ ముట్టుతున్నాయా లేకపోతే ఆ కాంట్రాక్టర్ల యొక్క మద్దతు మరి మంత్రులు సీఎం స్థాయిలో ఉన్నాయా అనే అటువంటి ఆలోచనలు అయితే ఈ విధంగా వస్తా ఉన్నాయి. మరిన్ని మరి అప్డేట్స్ మీకు NK24 టీవీ అందిస్తా ఉంది. చూస్తూనే ఉండండి NK24 టీవీ. నేను మీ శ్రీనివాస్.